ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వసంపత్ప్రదాయకం శ్రీమద్ రామాయణ పఠనం. తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం. చిన్నశేషునిపై శ్రీ కోదండరాముడి చిద్విలాస దర్శనం. తిరుపతిలో సీతారాములకు స్థాపన తిరుమంజనం. భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అమ్మవారికి దివ్య నీరాజనం. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం. కొడంగల్లో శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవ వైభవం. సప్తగిరులు ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళించాయి. తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నాద నీరాజన వేదికపై అఖండ అయోధ్యకాండ పారాయణం మంగళకరంగా జరిగింది. సర్వ సంక్షేమార్థం టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయోధ్యకాండ పారాయణంలో భాగంగా శనివారం 9వ పర్యాయం అఖండ పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. సర్వసంపత్ప్రదాయకం శ్రీమద్ రామాయణ మహాకావ్యం. రామచంద్రమూర్తి అఖండ ఆశీస్సులు, తిరుమల శ్రీనివాసుడి మంగళాశీస్సులు యావత్ ప్రపంచంపై మెండుగా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజనం వేదికపై నిరంతరాయంగా అయోధ్యకాండ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. అనంతరం వేద స్వస్తి జరిగింది. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు చక్కని సంకీర్తనలను ఆలపించారు. ఆపై టీటీడీ వేద పండితులు అయోధ్యకాండలోని 31వ సర్గ నుండి 34వ సర్గ వరకు ఉన్న శ్లోకాలను, యోగవాసిష్ట్యం నుండి ధన్వంతరి మహామంత్ర శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకత్రింశః సర్గః ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మంగళహారతులు పాడగా అర్చకులు సీతారామ లక్ష్మణులకు మహామంగళ నీరాజనాలు అందజేశారు. అశేష భక్తకోటి ఈ అద్భుత పారాయణ క్రతువులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి భాగస్వాములయ్యారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం చిన్నశేష వాహనం వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో శ్రీ కోదండరామస్వామి వారిని మంగళకరంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆశీలను చేశారు. అనంతరం హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ మాడవీధుల్లో స్వామివారి చిన్నశేష వాహనం అద్భుతంగా సాగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ.
విల్లు విరిచిన సీతారామ అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ సుగ్రీవు నేలిన అయోధ్య రామ కలగి యజ్ఞముగాచే కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. ఇక శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామస్వామి వారిని, లక్ష్మణ స్వామివార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని నయన మనోహరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వరంతో ఆహ్లాద శోభితంగా అమ్మవారికి ఊంజలి సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. శ్రీకాళహస్తి మహాక్షేత్రం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఆనంద కటాక్షాల కరుణాంతరంగా భక్తుల కల్పవల్లి అమ్మ జ్ఞానప్రసూనాంబదేవి అద్భుత అపురూప దర్శనంతో భక్తకోటి పరవశించింది. మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సాయం సంధ్యా సమయంలో ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అలంకార మండపంలో మణిమయ వజ్రకాంతుల స్వర్ణహారాలు, సుగంధ పుష్పమాలికలతో జ్ఞానప్రసూనాంబదేవిని దగదగాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని సేవించిన అనంతరం హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది.
తిరుమల తిరుపతి దేవస్థానంకు శనివారం ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. పూణేకు చెందిన బీగస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కాబ్రా 1,50,000 విలువ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆలయం ఎదుట టీటీడీ డిప్యూటీఓ హరీంద్రనాథ్కు అందజేశారు. అర్చకులు నూతన వాహనానికి పూజలు చేసి హారతులు అందజేశారు. ఆపై వాహనానికి సంబంధించిన పత్రాలు, తాళం చెవులను కంపెనీ ప్రతినిధులు టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సత్యశెట్టి, దుర్గేష్ గుప్తా, తిరుమల ట్రాన్స్పోర్ట్ డీఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారి దివ్యమంగళమూర్తికి నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు.
పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచల పుణ్యక్షేత్రంలో అప్పన్న తిరువీధి ఉత్సవం మంగళకరంగా జరిగింది. పాల్గొన ఏకాదశి పూజల్లో భాగంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. యాదగిరీశుడు పుష్పార్చన సేవలో కనువిందు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పాల్గొన మాసం బహుళ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సింహాసనంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు షోడశోప కైంకర్యాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు పుష్పార్చన సేవను నిర్వహించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో వాహన సేవలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీణాపాణి అలంకరణలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి రూపంలో విశేషంగా అలంకరించి హంసవాహనంపై ఆసీనులను చేశారు. వేదపారాయణం, ప్రబంధ నీరాజనంతో స్వామివారికి కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత వాహన సేవను నిర్వహించారు. భక్తులు హంసవాహన సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు నగరం సద్గురువు శ్రీ త్యాగరాజస్వామివారి మధుర కృతుల ఆలాపనతో పరవశిస్తోంది. నగరంలోని పురమందిరంలో శ్రీ త్యాగరాజస్వామివారి స్మరణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేదికపై త్యాగరాజస్వామి, ఆంజనేయ స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం కళాకారులు ఎంతో శ్రద్ధగా త్యాగయ్య కృతులను రమ్యంగా ఆలపించారు. ఆండాళ్ అమ్మవారి అద్భుత కటాక్షంతో యాదగిరిగుట్ట ఉత్సవ శోభితంగా మెరిసింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోదాదేవికి ఊంజల సేవ జరిగింది. అమ్మవారిని బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ శోభితంగా అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించి నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. భద్రాచలం జై శ్రీరామ్ నామ స్మరణలతో మారుమ్రోగింది. ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి సిద్ధం చేసిన గోటి తలంబ్రాల ఊరేగింపు నగర వీధుల్లో వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోటి తలంబ్రాలకు పూజలు చేశారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో తలంబ్రాలు, పట్టు వస్త్రాలను జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ శోభాయాత్రగా తీసుకువెళ్లి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అర్చకులకు, అధికారులకు అందజేశారు. అనంతపురంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వమంగళ స్వరూపిణిగా దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అమ్మవారిని స్తోత్రాలతో సేవిస్తూ కుంకుమార్చనలతో ఆరాధించారు. సువాసినులు దీపారాధనలు చేసి సంకల్ప పూజలతో అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లోని గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 35వ వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేకంగా కొలువు తీర్చి వైదిక పూజలు పూర్తి చేశారు. అనంతరం ఋత్విక్కులు ఆగమోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,351 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,45,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.